వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర హోంమంత్రి ఏపీ పర్యటనకు వస్తే సమస్యల పరిష్కారం కోసం మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చిన అంశాలు మాట్లాడారా అంటూ నిలదీశారు. సమస్యలు పరిష్కరించాల్సిన సీఎం చంద్రబాబు జగన్పై బురద జల్లే ప్రయత్నం చేశారని అంబటి దుయ్యబట్టారు. ఇలాంటి సమస్యలు అనేకమైనవి పెండింగ్ లో ఉన్నటువంటి తరుణంలో అమిత్ షా గారు మన రాష్ట్రం వచ్చినప్పుడు ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఎంతో కొంత పరిష్కార మార్గాలని అన్వేషించవలసినటువంటి తరుణంలో మరి ఆయన గంట బ్రహ్మాండాన్ని విందించారంట. విందించి కరగట్టు పక్కన ఉన్నటువంటి ఒక అత్యంత అందమైన భవనంలోకి తీసుకువెళ్లి కృష్ణానది ఒడ్డున వారికి విందు చేసి అటు నుంచి చూస్తుంటే అక్కడ కనకదుర్గమ్మ వారు దర్శనమిస్తున్నటువంటి ప్రదేశంలో వారికి విందించి చాలా విషయాలు మాట్లాడారంట. ఏ విషయాలు మాట్లాడారో తెలుసా మీకు? ఇవాళ వాళ్ళ పత్రికలో రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి మాట్లాడారంట. సమస్యలన్నీ పోయినాయి. హోంమంత్రి గారు వస్తే పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి అని అడిగారంట. వీళ్ళు చెప్పారంట ఆయనకి బెంగళూరులో పాలసీలు ఉన్నాయండి, తాడేపల్లిలో ప్యాలెస్ ఉందండి, హైదరాబాద్లో ప్యాలెస్ ఉందండి, పులివెందుల్లో ప్యాలెస్లు ఉన్నాయండి. మేము అనుకుంటున్నాం అమిత్ షా గారు ఇవన్నీ అడిగాడని మేము అనుకోవట్లా. వీళ్ళు రాయటం మాత్రం ప్రచారం ఏ సందు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుదాం.